శ్రీమాత్రే నమః. దైవ అనుగ్రహం ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి మా ధన్యవాదాలు. ఎవరైతే మా ఛానల్ కొత్తగా చూస్తున్నారు వారు ఇప్పటివరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉండే గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్ కి మీ బంధువులందరికీ షేర్ చేయండి. చాలామంది జీవితంలో ఎన్నో ఆటంకాలు, ఎన్నో ఇబ్బందులు వస్తూ ఉంటాయి. అవి తొలగించడానికి మనం ఎన్నో విధాలుగా ప్రయత్నం చేస్తూ ఉంటాము. ఆ ప్రయత్నాలు చేసిన తర్వాత మనం కోరుకున్న విధంగానే ఆ దైవ అనుగ్రహంతో లక్ష్మీదేవి తప్పకుండా కరుణిస్తుంది. అలా లక్ష్మీదేవి మన ఇంటికి వస్తుంది అన్నప్పుడు మనకి ముందుగా కొన్ని సంకేతాలు కనిపిస్తాయి. వాటి గురించి ఈరోజు తెలుసుకుందాము. ఈ వీడియో ఎక్కడ కూడా క్లిక్ చేయకుండా చివరిదాకా చూడండి. ధర్మం, శ్రద్ధ, శుభకార్యాలు ఉండే ఇంట్లో లక్ష్మీదేవి ఆనందంగా నివసిస్తుంది. కానీ లక్ష్మీదేవి వచ్చే ముందు కొన్ని సంకేతాలు మనకు కనబడతాయి. ఆ సంకేతాలు ఏమిటో తెలుసుకుందాం. 1. ఆకస్మికంగా ఇంట్లో సువాసన రావడం. ఏ పరిస్థితేనైనా ఒక్కసారిగా ఇంట్లో దేవాలయపు వాసన లాంటి గంధం వస్తుంటే అది దైవానుగ్రహానికి సంకేతం. లక్ష్మీదేవి ప్రవేశానికి ఇది ఒక శుభసూచకం. 2. చిన్న పిల్లల చిరునవ్వులు, చిరుజల్లులు. ఇంట్లో పిల్లలు అనాయాసంగా నవ్వడం లేదా చిన్నపాటి చిరుజల్లులు పడటం కూడా లక్ష్మీదేవి అనుగ్రహానికి సంకేతాలుగా భావిస్తారు. 3. ఇంట్లో తలుపు చెవుల దగ్గర గోమయపు కోతి గాని, ఎరుపు ఈల గాని కనిపించడం. ఇవి అపరూపమైన సంకేతాలు. ముఖ్యంగా ఎరుపు ఈలు తేనె వాసన గల పదార్థాల వైపు రావడం లక్ష్మీదేవి ప్రవేశానికి సూచన. 4. ఇంట్లో తులసి చెట్టు ఆకస్మికంగా పచ్చగా మారడం. తులసి దేవి విష్ణువు ప్రియురాలు. ఆమె ఆరోగ్యం మంచి సంకేతం. లక్ష్మీదేవి కూడా సంతోషంగా ఆ ఇంట్లోకి వస్తుంది. 5. ఇంట్లో పిట్టలు గూడు కట్టడం. పక్షులు ఇంట్లో గూడు కట్టడం చాలా శుభసూచకం. ఇది దైవానుగ్రహం, లక్ష్మీ సాన్నిధ్యం అందినదని తెలియజేస్తుంది. 6. కలలో లక్ష్మీదేవిని చూడడం. కలలో ఆమె స్వరూపం కనపడడం లేదా శ్వేత వస్త్రధారణలో ఉండడం మంచికే సంకేతం. 7. పసుపు రంగు వస్త్రాలు దొరకడం. పసుపు రంగు లక్ష్మీదేవికి ప్రియమైనది. ఇంట్లో ఈ రంగు వస్త్రాలు ఆకస్మికంగా దొరకడం శుభసూచకమే. 8. ఇంట్లో సంపత్తి సంబంధిత విషయాలు బాగా జరగడం. ఉదాహరణకు వృద్ధి, రుణాలు తీర్చడం, ఆకస్మికంగా డబ్బు రావడం ఇవన్నీ లక్ష్మీ కృపకు సంకేతాలు. 9. ఉత్సాహం పెరగడం, నిరాశ తగ్గడం. ఇంట్లో సభ్యులలో కొత్త ఆశ, ఉత్సాహం కనిపిస్తే దైవానుగ్రహం దగ్గరలోనే ఉంది. 10. బహుమతులు లేదా ధనం స్వయంగా రావడం. ఎవరూ ఆశించని విధంగా డబ్బు రావడం, గిఫ్టులు అందడం ఇది లక్ష్మీ ప్రవేశానికి సంకేతం. ఈ సంకేతాల్ని గ్రహించి మనం ఏమి చేయాలి? ప్రతిరోజూ ఇంటిని శుభ్రంగా ఉంచాలి. దీపం వెలిగించడం, శంఖనాదం చేయడం దైవానుగ్రహాన్ని ఆకర్షిస్తుంది. ప్రతి శుక్రవారానికి లక్ష్మీదేవిని పూజించడం అలవాటు చేసుకోండి. తులసి చెట్టు చుట్టూ దీపం పెట్టండి. మన ఇంట్లో ఎవరైనా ఆకలితో ఉంటే వారిని తినిపించండి. లక్ష్మీదేవికి అన్నదానమంటే చాలా ఇష్టం. ముగింపు: ఈ సంకేతాలు మీ ఇంట్లో కనబడుతున్నాయా? అయితే మీ ఇంట్లో లక్ష్మీదేవి ఆనందంగా ప్రవేశిస్తున్నట్టు భావించండి. ఆమె కృప ఎల్లప్పుడూ మీపై ఉండాలని కోరుకుంటూ ఓం శ్రీ మహాలక్ష్మ్యై నమః.